అసలు బైబిల్‌ను ఎలా చదవాలని ఆలోచించాలి. ఎలా అర్థం చేసుకోవాలి? బైబిల్ అనగానేమి? అనేది కొన్ని ప్రశ్నలు మనకొచ్చినాయనుకోండి. దానికి సమాధానం కూడా ఎక్కడ దొరుకుతుంది? బైబిల్‌లోనే దొరుకుతుంది. అసలు బైబిల్ అనేది మహాజ్ఞాన గ్రంథం అనేది. క్రైస్తవులకి ప్రాముఖ్యమైన గ్రంథం బైబిల్. బైబిల్ ఒక మత గ్రంథం అని, బైబిల్ అబద్ధాలు ఉన్నాయని నేటికి సమాజంలో చాలా మంది బైబిల్ నమ్మని వారు, హేతువాదులు, నాస్తికులు అన్నవారు కానివ్వండి, బైబిల్‌ని గురించి ఎన్నో దుర్భాషలాడుతూ ఉంటారు. అంటే వారికి సరైన అవగాహన లేదు. బైబిల్ మీద పట్టు లేదు. బైబిల్ చదవలేదు. బైబిల్‌లో ఉన్న అంశాలు గానివ్వండి, సారం గానివ్వండి, వాక్యాలు గాని వారికి అర్థం అవ్వలేదు. అందుకే ప్రతి ఒక్కరూ బైబిల్‌ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అసలు బైబిల్ అనగానేమి? దాన్ని ఎలా చదవాలని ఆలోచిస్తే, బైబిలు అనగా బిబ్లాస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. బిబ్లాస్ అనగా గ్రంథములు లేక పుస్తకములు అని అర్థం. బైబిలు పరిశుద్ధ గ్రంథము అంటే ధర్మశాస్త్రము. బైబిలు ప్రతి ఒక్కరు చదవాలి. బైబిల్ చదివితే నీ జీవితం మారిపోతుంది. చదవలేని వారికి ఏమి అర్థం అవుతుంది? కొంతమంది బైబిల్లో తప్పులు పట్టుకోవాలి అని చదివేవారు ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే, ఎవరైతే బైబిల్లో తప్పులు పట్టుకున్న వారు చదువుతారో, వారి తప్పులు, వారు చేసిన పాపాలు బయటపడతాయి. అర్థమైందండి? అంటే బైబిల్లో మన జీవిత రహస్యాలు కానివ్వండి, భూత, భవిష్యత్తు, వర్తమానానికి సంబంధించింది బైబిల్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మరలా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతావు, స్వర్గము, నరకము ఇవన్నీ ఉన్నాయని సంగతి చెప్పింది బైబిల్. అంటే బైబిల్లో ఉన్న దేవుడు ఎవరు? ఆ దేవుడు ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? అని చెప్పింది బైబిల్. బైబిల్ చాలా గొప్పదండి. ఎందుకంటే బైబిల్లో అంశాలు ప్రతి వాక్యము మనం నేర్చుకుంటే అవి నీ బ్రతుకును మారుస్తుంది. నిన్ను స్వర్గానికి తీసుకువెళ్తుంది. నీ జీవితం గొప్ప స్థితిలో చేస్తుంది. దేనిని బట్టి? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. అంటే దేవుని యొక్క వాక్యం అంత గొప్పది. దేవుని యొక్క వాక్యము అంత శక్తిమైనది. దేవుడి యొక్క వాక్యము అంత అమూల్యమైనది. కనుక బైబిల్ చదివేటప్పుడు ఏముండాలి తెలుసా? ఆత్మ సహాయం ఉండాలి. బైబిల్ చదివేటప్పుడు ధ్యానించాలి. బైబిల్ చదివేటప్పుడు మనసు పెట్టాలి. బైబిల్ చదివేటప్పుడు జ్ఞానంతో చదవాలి. అందుకే బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి? బైబిల్ ఏమండి? పాత నిబంధన ఎన్ని పుస్తకములు? 39 పుస్తకములు. ఆదిమ హెబ్రీ భాష నుండి వచ్చింది. కొత్త నిబంధన 27 పుస్తకములు. అనగా ఆదిమ గ్రీకు భాష నుండి వచ్చింది. మొత్తం కలిపితే 66 పుస్తకములు. 66 పుస్తకం. బైబిల్ సుమారు ఎంతమంది రాశారండి? 42 ప్రవక్తలు రాశారు. కాలాలు వేరు, వారి భాషలు వేరు, వారి నాగరికతలు వేరు, వారి చట్టాలు వేరు, వారి సాంప్రదాయాలు వేరు, ఏమండి? వారి దేశాలు వేరు. వేరు వేరైనా సరే ఒకే మాట, ఒకే భావంతో రాసినటువంటి వారు భక్తులు. ఎంతమంది? సుమారు 42 ప్రవక్తలు. 42 మంది భక్తులు రాయించారు. ఎవరు రాయించారు? పరలోకముల తండ్రి అయిన దేవుడు ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ భక్తులు 42 భక్తులు వ్రాయించి ఇచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథమే బైబిల్. అంటే దేవుని యొక్క మనస్సు, దేవుని ఆలోచనలు, మనిషి పుట్టుక, మనిషి మరణించుట,
పుట్టుక, జననాలు, మరణాలు జీవ గ్రంథము రాయబడి. నువ్వు ఎలా పుట్టావు, తల్లి గర్భంలో ఎన్ని నెలలు ఉన్నావు, ఆ పిండోత్పత్తి అంటే 9 నెలల తల్లి గర్భంలో నువ్వు ఎలా ఉన్నావు, ఎలా ఈ అవయవాలలో రూపింపబడినవి, ఈ కాళ్ళు, చేతులు, కళ్ళు, ఇవన్నీ దీనికి నిర్మాణం ఎవరు అన్న సంగతి తెలుసుకోవాలంటే ఏం చదవాలి? బైబిల్ చదవాలి. నువ్వు పుట్టిన తర్వాత నీకు కుటుంబం ఉంది, అది పరలోకము కుటుంబం. నీ తండ్రి పరలోకము తండ్రి, ఆయన ఒక బంధుత్వం, దానికి సంబంధం అంటే దేవునికి, తండ్రికి, పిల్లలకి ఉన్నటువంటి సంబంధం కలిగినటువంటి ప్రాముఖ్యమైన గ్రంథము బైబిల్. అలాగే నిన్ను పాడు చేసేవాడు కూడా బైబిల్లో ఉన్నాడు. ఎవడు పేరు? అపవాది, సాతాను, లూసిఫర్, దెయ్యము, ఎవడే క్రూరమృగము, ఎవడే అబద్ధికుడు, చాలా పేర్లు ఉన్నాయి వీడికి. అంటే వీడు నేనేం చేస్తాడు? దేవునికి దూరం చేస్తాడు. ఏం చేస్తాడు? దేవునికి, సంఘానికి వెళ్లకుండా పాడు చేస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు ఉన్న పరలోకానికి వెళ్లకుండా అడ్డుపడతాడు. ఎవరు? సాతాను. అంటే సాతాను అనేవాడు కనిపించడు. సాతాను అన్నవాడు కనిపించడు. వాయుమండలం మీద అధిపతాడు. ఎవరు? సాతాను గారు. వాడికి చాలా మంది సైన్యము, దురాత్మల సమూహం, దురాత్మల సైన్యము. అంటే వాడు దేవునికి నిన్ను దగ్గరగా చేయకుండా దేవునికి దూరంగా చేసేటట్టు చేస్తాడు. ఎవరో సాతాను. ఇవన్నీ ఏ గ్రంథంలో ఉన్నాయంటే ప్రాముఖ్యమైన గ్రంథము, పరిశుద్ధమైన గ్రంథంలోని ఇవన్నీ దేవుడు నీకు రాయించి ఇచ్చాడు. ఎంతమంది? 42 ప్రవక్తలతో రాయించి ఇచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథము బైబిల్. సుమారు ఎన్ని సంవత్సరాలు పట్టింది రాయడానికి? 1600 సంవత్సరాలు కాలం పట్టింది. అంటే బైబిల్లో మన జీవితం గురించి సత్యాలు ఉన్నాయండి. కుటుంబం ఎలా కలిసి ఉండాలి, కుటుంబంతో ఎలా మాట్లాడాలి, నీ నడవడి ఏంటి, నీ మాట ఏంటి, నువ్వు ఎవరి కొరకు బ్రతకాలి, నువ్వు ఏం చెయ్యాలి అనేటువంటి గొప్ప అయిన మాటలు దేంట్లో కనపడతాయి? మనకి జీవ గ్రంథంలో కనపడతాయి. ఈ 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథము సాక్షాత్తు పరలోకం తండ్రి అయిన దేవుడు ద్వారా మనకి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథము బైబిల్. 1600 సంవత్సరాల కాలం పట్టింది. ఎందుకంటే భక్తులు వేరు, వారి ప్రాంతాలు వేరు, వారి భాషలు వేరు, వారి నాగరికతలు వేరు, వారి చట్టాలు వేరు. వేరు భాషలో అయినా సరే మరి ఒకే భావం కలిగినటువంటి మహాజ్ఞాన గ్రంథము బైబిల్. ఈరోజు ప్రపంచంలో ఆల్ రికార్డు బద్దలు కొట్టిన పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిల్. ఎందుకంటే అన్ని భాషలలో తర్జుమా చేయబడింది. అన్ని దేశాలలో, అన్ని పట్టణాలలో బైబిల్ మహాజ్ఞాన గ్రంథము ప్రతి దేశంలో తెలుపండి. ఈరోజు గిన్నీస్ వరల్డ్ రికార్డులకు ఎక్కింది బైబిల్ అనే పుస్తకం. ఎందుకంటే వీరు రాయించినటువంటి ప్రవక్తలు మనం చూస్తే ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరు వాళ్ళు? వీరు ప్రవక్తలు ఎవరు? రాజులు ఉన్నారు. బైబిల్ రాసిన వారు ఎవరండి? రాజులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పశువుల కాపరులు ఉన్నారు, గొర్రెల కాపరులు ఉన్నారు, అలాగే జాలర్లు ఉన్నారు, అలాగే అపోస్తులు, వైద్యుడు లోకా గారు, మరి సుంకరి, డేరాలు పుట్టేవారు, కాబట్టి ఇంతమంది రాసిన బైబిల్ అంతా ఒకే భావం కలిగి ఉండేట కారణం వ్రాయించింది దేవుడు అనే సంగతి గుర్తుపెట్టుకుంటారు దేవుడు. మరి బైబిల్ ఎలా రాశారు అంటే అప్పుడు పుస్తకాలు లేవు కదండి. ఎలాగ మరి? చర్మము పైన, కాగితాల పైన రాసేవారు. చూడండి, ఆ మాట ఎక్కడ ఉంది? 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. నేను వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పనుందు ఉంచిన అంగీన పుస్తకములను 13వ వచనం ముఖ్యంగా చర్మపు కాగితాలను తీసుకున్నాము. అంటే ఆనాడు చర్మపు కాగితాల ద్వారా రాశారండి. చర్మపు కాగితాలు రాతి పలకల మీద. అంటే మోషే గారు ఇశ్రాయేలు ప్రజల నుంచి 10 ఆజ్ఞలను ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడి ద్వారా మోషే గారి ద్వారా ఇచ్చినటువంటి రాతి పలకలు 10 ఆజ్ఞలు. అంటే పలకల మీద కానివ్వండి, చర్మపు కాగితాల మీద ఆనాడు దేవుడు వ్రాయించి ఇచ్చాడు.
మరి రాయించినటువంటి ఈ మాటల్లో ఎందుకు చదవాలి? చదివితే నీకేమొస్తుంది అంటే నిత్య జీవం వస్తుంది. ఏమొస్తుంది? 5వ అధ్యాయం 32 వస్తుంది చూడండి. లేఖనములు యందు అంటే ఈ వాక్యం నందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివితే నిత్య జీవం వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారా అంటే పరిశీలించాలి. ఈ రోజు మనకి బైబిల్ అనే మహారాజ పుస్తకాలు మనకి చక్కగా తెలుగు భాషలలో ముద్రించబడ్డాయి. అంతకుముందు ఏమంటే ఎలాగా చర్మపు కాగితాల మీద రాతి పలకల మీద రాసుకునేవారు. ఇప్పుడైతే ప్రతి ఒక్కరి చేతిలో చక్కగా దేవుడు మనందరికి తెలుగులో రాయించాడు. తెలుగులో కదండి, అన్ని భాషలలో ముద్రించబడిన ఏకైక గ్రంథము పుస్తకము బైబిల్ మాత్రమే. అంటే నువ్వు బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు చదివితే ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. అంటే బైబిల్ అనగా ఏంటి? దేవుడు మనస్సు. దేవుడు నా లోకానికి వెళ్ళటానికి దేవుడు మనకిచ్చిన ప్రాముఖ్యమైన గ్రంథము బైబిల్. అందుకే బైబిల్ ఎలా చదవాలండి? ఆత్మతో చదవాలి. బైబిల్ ఎలా చదవాలి? హృదయంతో చదవాలి. కాబట్టి బైబిల్ ఎలా చదవాలంటే మనస్సు పెట్టాలి. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానం అర్థం అవ్వాలంటే నీ మనసు ఎక్కడ ఉండాలి అంటే బైబిల్ మీదే ఉండాలి. లేకపోతే ఏమర్థం అవుతుంది? ఏమర్థం అవ్వదు. బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. అందుకే బైబిల్ ప్రపంచమంతటి వ్యాపించాలని తండ్రి అయిన దేవుడు అనుకొని ఈరోజు ప్రపంచ దేశాలకి ఖండాలకి ప్రతి ఒక్కరి చేతిలో ఉందేంటంటే బైబిల్ మాత్రం ప్రియమైన దేవుడు. బైబిల్ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా 42 ప్రవక్తల ద్వారా రాయించి ఇచ్చారు సంగతి మనం చదువుకో. మనుషులు రాయించింది కాదండి, మనుషులు రాయించింది మాత్రం కాదు. 42 ప్రవక్తల ద్వారా రాయించబడిన ఏకైక గ్రంథము బైబిల్. మరి మనుషులు ఊహను బట్టి కూడా రాయలేదండి, వారి సొంత ఆలోచనలతో బట్టి రాయలేదు. అదే మాట ఎక్కడ ఉంది? 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21 చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదటి గ్రహించుకుందో. ఒకడు తన ఊహను బట్టి అంటే ఊహించి రాయించింది కాదండి బైబిల్. ఎవరో తమ స్వార్థం కోసం రాయించింది కాదండి బైబిల్. తనకు వచ్చిన ఆలోచన బట్టి రాయించింది కాదండి బైబిల్. ఒకటి తన ఊహను బట్టి చెప్పడం వల్ల లేఖనములు ఏ ప్రవచనం పుడుతుందని మొదట గ్రహించుకున్నాడు. ఎలాగనగా ప్రవచనమును ఎప్పుడును మనిషిను ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపబడిన వారే దేవుని మూలముగా కలిగిన. ఇచ్చను బట్టి అంటే ఏంటండి? కోరికను బట్టి, వారి అవసరాలను బట్టి బైబిల్ రాలేదండి, రాయించలేదండి. అంటే ఎవరో ఊహించింది రాయలేదండి, ఎవరో తనకు తాను అనుకున్నది మాత్రం రాయలేదండి. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ప్రేరేపింపబడిన వారే. ఎవరు ప్రేరేపింపబడిన వారే? మనుషులు. అందులో ఎవరున్నారండి? ప్రవక్తలు, భక్తులు. కాబట్టి ఎంతమంది భక్తులు? 42 భక్తులు. అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. అంటే వారి సొంత ప్రయోజనం కాదు రాసింది, వారి సొంత ఆలోచనలు కాదని రాసింది. ఎవరి సహాయం ద్వారా దేవుడు రాయించారు మనకి? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు 42 ప్రవక్తల చేత రాయించబడిన ఏకైక గ్రంథము బైబిలు. అంటే మనుషులు అనుకున్నది మాత్రం రాయలేదండి, దేవుడు రాయించి ఇచ్చాడు. అందుకే దేవుని చట్టం అంటారు బైబిల్, పరిశుద్ధ గ్రంథము. బైబిల్ నిజమైన దైవ గ్రంథం ప్రియమైన దేవుడు. ఇది చదివితే నీకేం వస్తుంది? లేఖనములందు నిత్య జీవం ఉందని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారా అన్నారు దేవస్వామి. అంటే నువ్వు బైబిల్ చదివితే నీకు ఏమర్థమవుతుంది? పరలోకం ఉంది, పరదేశం ఉంది, నిత్యాజ్ఞ ఉంది, కాబట్టి నిత్య రాజ్యం ఉంది. ఇవి నీకు అర్థం అవుతాయి, మనకు అర్థం అవుతాయి. బైబిల్ చదివితే కాబట్టి దేవుడు ఒక మనసు అర్థం అవుతుంది. ప్రతి మనిషి ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అన్న విషయాలు నువ్వు తెలుసుకోవాలంటే బైబిల్ ఖచ్చితంగా చెప్పినాడు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు, నీ శత్రువును కూడా ప్రేమించమన్నాడు, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టమన్నాడు,
ఎందుకంటే దుష్టుల ఆలోచన చొప్పుగా నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చుండ చోట కూర్చుండగా దివారాత్రము బైబిల్ ధ్యానించేవాడు ధన్యుడు. అంటే బైబిల్ ధ్యానిస్తే నువ్వు గొప్పవాడు అవుతావు. బైబిల్ నేర్చుకుంటే నువ్వు గొప్పవాడు అవుతావు. ఎందుకంటే సంవత్సరానికి ఒకేసారి బైబిల్ చదివేవాళ్ళు ఉంటారు. లేకపోతే వారానికి ఒక్కసారి ఇలా చేస్తారు. ఆ వచ్చిన ఆ అధ్యాయం చదువుకుంటారు, లేదంటే ఆ వచనం చదువుకుంటారు. ఇదే అయిపోతలే, ఈ సంవత్సరానికి నాకు ఇది చాలు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా చదివితే బైబిల్ ఎప్పుడూ అర్థం అవుతుంది. బైబిల్ ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు చదువుకుంటూ జ్ఞానం చేయాలి. ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఎందుకంటే వాక్యము కొంత ఇచ్చట, కొంత అచ్చట, యెహోవా వాక్యము మీకు దొరుకును. యెషయా గారు రాసిన గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, స్తోత్రము వెంబడి స్తోత్రము, స్తోత్రము వెంబడి స్తోత్రము, కొంత తెచ్చట, కొంత అచ్చట, యెహోవా వాక్యము మీకు వచ్చును. అంటే ఈ మాటను చూసి ఇచ్చట కొంత అచ్చట అనగానే కొంత బైబిల్లో ఇంకేం లేదులే అని అనుకుంటారండి. అంటే ఒక వాక్యం చదివేటప్పుడు నీకు అది అర్థం అవ్వకపోతే ఆ పైన వచనాలు కానివ్వండి, ఆ పక్క గ్రంథాల్లో కానివ్వండి, ఈ పక్క గ్రంథాల్లో కానించి దేవుడు రాయించిస్తాడు. ఎందుకంటే బైబిల్లో ఉన్న సమాధానం దొరకాలంటే మళ్ళీ ఎక్కడ దొరకాలి? బైబిల్లో దొరికింది. బైబిల్ టు ఆన్సర్ బైబిల్. అంటే బైబిల్ ఒక ప్రశ్న వచ్చిందనుకోండి, దానికి సమాధానం కూడా ఎక్కడ ఉంటది? బైబిల్లోనే ఉంటది. ఎందుకంటే నీకు ఒక ప్రశ్న అర్థం అవ్వలేదు, అది ఎక్కడ చదవాలంటే ఎక్కడో ఒక చోట దేవుడు రాయించి ఖచ్చితంగా రాయించి ఇస్తాడు. చదవాలి, నీకు అర్థం అవుతుంది. కనుక బైబిల్ చదివేటప్పుడు ధ్యానం చేయాలి, బైబిల్ చదవాలి. ఎలా చదవాలి? హృదయంతో చదవాలి. అలా చదివితే నీకు బైబిల్ ఖచ్చితంగా అర్థం అవుతుంది. అంటే పరిశీలించాలి, ప్రతి ఒక్కరూ పరిశీలించాలి. బైబిల్లో ఎన్నో మాటలు కొన్ని అర్థం అవ్వనుకోండి, వేరే వచనంలో ఎక్కడో చోట ఉంటుంది. అంటే ఎవరితో మాట్లాడారు, కాలాలేంటి, ఎవరు సంబంధించింది, క్రీస్తు శకమా, క్రీస్తు పూర్వమా అనేది మనం గుర్తుంచుకోవాలి. ప్రియమైన దేవుడి పిల్లలు, అంటే కాలము, సందర్భము, భాష, భావము, ఈ 4 దృష్టిలో పెట్టుకోవడం. కాలాన్ని బట్టి చదవాలి. అర్థమైందా? కాలాన్ని బట్టి ఈ మాట క్రీస్తు పూర్వం జరిగిందా, క్రీస్తు శకంలో జరిగిందా అనేది చదివితే నీకు ఖచ్చితంగా అర్థం. కనుక బైబిల్ చాలా ప్రాముఖ్యమైన గ్రంథం అండి. చదివేటప్పుడు ఒక వాక్యం అర్థం కాకపోతే కింద వచనాలు కానివ్వండి, పైన వచనాలు కానివ్వండి, ఆ పక్క గ్రంథంలో కానివ్వండి, ఈ పక్క గ్రంథంలో కానివ్వండి చదవాలి. ఎక్కువ సార్లు చదవాలి బైబిల్. ఒక అధ్యాయం చదివేసి ఒక 4 నెలల తర్వాత చదువుకుంటే కుదరదండి. ఒక అధ్యాయం స్టార్ట్ చేసేటప్పుడు కంటిన్యూషన్ వెళ్ళిపోతూ ఉండాలి. రోజు కనీసం ఒక 20 అధ్యాయాలను చదవాలి. రోజు కనీసం ఒక 10 అధ్యాయాలను చదువుకుంటా 365 రోజులు బైబిల్ చదువుకుంటా వెళ్ళిపోతే నీకు బైబిల్లో ఉన్న వాక్యాలు అర్థం అవుతాయి. బైబిల్లో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. బైబిల్లో ఉన్న మహాజ్ఞానం దొరుకుతుంది. బైబిల్లో చదివితే నువ్వు లోకంలో ఎలా బ్రతకాలో సంగతి కూడా, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అన్న సంగతులు కూడా, మన జీవితంలో జరిగే యథార్థ సంఘటనలు కూడా మనకి కనపడతాయి. కనుక బైబిల్లో ప్రతిరోజు చదవాలి. ప్రేమ ఉంటారు. మరి ఆనాడు అపోస్తులు బోధిస్తున్నప్పుడు ఎవరో అలాగ ఉన్నాయో లేదో చూస్తున్నారండి. పౌలు, శీలయు అలాగ ఉన్నాయో పరిశీలించాలి. తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండేది గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవలేవో అని ఆ ప్రతి దినము లేఖనములు పరిశోధించుచున్నారు. అలా ఉన్నాయో లేవో ఆనాడే ప్రారంభంలోనే పరిశీలించారండి. ఎవరు బోధిస్తున్నప్పుడు? పౌలు శీలయు చెప్పినప్పుడు అలాగ ఉన్నాయో లేవో తెస్సలోని సంగమ వారందరూ ప్రతి దినము లేఖనములు పరిశోధించుతున్నారు. అంటే చెప్పిన మాటలు అలా ఉన్నాయో లేవో చూసుకున్నారు. చెప్పిన మాటలు అలా ఉన్నాయో లేవో పరిశీలించారు. అంటే ఆనాడే పరిశీలించారు. మరి ఈనాడు క్రైస్తవులు ఉన్నవారు పరిశీలన లేకపోవడం ఎంత విచారకరమైన, ఎంత బాధకరమైన ఆలోచించారు. మొదటి శతాబ్దంలోనే పరిశీలించారు. మొదటి శతాబ్దంలోనే ఏమంటే వారికి ఉన్న డౌట్లు అడిగారు, వారు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికారు.
మరి ఈ కాలంలో బైబిల్ చదివేటప్పుడు అర్థం అవ్వలేదు అని అంటే ఇంకోసారి చదవాలి బైబిల్. అప్పటికి అర్థం అవ్వలేదు అనుకోండి, మరోసారి చదువు. బైబిల్ చదివితే వచ్చే నష్టం ఏముంది? ఏం లేదు కదండి. బైబిల్ చదివితే నీకు జ్ఞానం దొరుకుతుంది. శాస్త్రవేత్తలు బైబిల్ చదివే వాడు పండితులయ్యారు. ఎందుకంటే ఆ పాత నిబంధనలోనండి దేవుడు ప్రతి వస్తువుని దేవుడు కలగజేశాడు. ఇవన్నీ సృష్టిలో పెట్టాడు, అర్పణ ఒక బంగారం ఎక్కడ దొరుకుతుంది? భూగర్భంలో దొరుకుతుంది. ఒక పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది? భూమిలో దొరుకుతుంది. కెరసనాయిల్, డీజిల్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి? భూమిలో దొరుకుతున్నాయి. ఇవన్నీ దొరుకుతున్న సంగతి ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పారు. బైబిల్లో దేవుడు రాయించేశాడు ముందుగానే. అంటే ప్రకృతి, ఈ ప్రకృతిలో ప్రతీది పదార్థం చేసింది దేవుడు. అంటే బైబిల్ చదివితే నువ్వు గొప్పవాడు అవుతావు. బైబిల్ చదివితే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. బైబిల్ చదివితే నువ్వు అదృష్టవంతుడు అవుతావు. నిజంగా బైబిల్ చదివితే నువ్వు నిజంగా దేవుడి కొరకు ఉన్నతంగా బ్రతికితే నిత్య జీవం స్వతంత్రించుకుంటావు. నిత్య రాజ్యానికి వెళ్ళిపోతావు. ఆ దేవుడు ఉన్న ఆ లోకానికి వెళ్ళిపోతావు.